నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. మరోసారి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పర్సంటేజీల సమస్య సంచలనంగా మారింది. ఓ ప్రముఖ దర్శకుడు, నిర్మాత అంతకు మించి సమాజ శ్రేయస్సు కొరకు మాత్రమే సినిమాలు తీసే ఆ సీనియర్ నటుడి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బంధు అనేది బ్రహ్మాస్త్రం. నేటి రోజుల్లో సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైంది. పర్సంటేజీ విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఇక ఈ విషయంలో ఛాంబర్ ముందు టెంట్ వేసి ఆందోళన చేశాం. ఎంతోమంది ఛాంబర్ ప్రెసిడెంట్లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజీ విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీలమల్లుకు లింకు పెట్టడం సరికాదు. పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలవాలని అనడంలో తప్పులేదు. ఇక ఈ విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టంలకు వంత పాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి అంటూ చేసిన ఆర్ నారాయణమూర్తి కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి ప్రకంపనను సృష్టించింది. ఇక ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంలో తప్పు లేదని సీనియర్ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. ప్రభుత్వం తండ్రి లాంటిదని, వారు కూడా సమస్యలపై చర్చించడానికి సినీ పరిశ్రమను మరోసారి పిలిస్తే బాగుండదని అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అలాగే గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వంగా ఉందని, అవార్డుల విజేతలకు నా అభినందనలు అంటూ మాట్లాడారు. ఇక ఏపీలో సీఎం చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరుతున్నట్లు తెలిపారు. పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధం. పర్సంటేజీ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతోందన్నారు. అయితే తన చిత్రం హరిహర వీరమల్లు ప్రస్తావన లేకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్ పై గౌరవం మరింత పెరిగేదంటూ చెప్పుకొచ్చారు. సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పాలా? డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే, ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు,
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తుంది. సింగిల్ థియేటర్లు దేవాలయం లాంటివి. సింగిల్ థియేటర్లు కళ్యాణ మండపాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్సంటేజీని బతికించి నిర్మాతలను కాపాడాలని, ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూస్తే ఇండస్ట్రీ నాశనం అవుతుందని వాపోయారు. ఇక సినిమా టికెట్ ధరల పెంపు విషయంలోనూ ప్రేక్షకులు, సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందన్నారు. అలాగే వినోదం ఖరీదుగా మారిందన్నారు. భారీ ఖర్చుతో సినిమాలు తీయడం సబబే, కానీ ఆ ఖర్చును ప్రజలపై రుద్దవద్దన్నారు. హాలీవుడ్లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. మన దగ్గర షోలే, మోగల్ ఏ ఆజాం లాంటి సినిమాలు వచ్చాయి. వాటి కోసం ధరలు పెంచలేదు. మన తెలుగులో 5 ఏళ్లు లవకుశ తీశారు. ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమా బాగుంటే జనాలు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ళ హీరోల సినిమాలు చూడటం లేదని నారాయణమూర్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైట్ గా నారాయణమూర్తి వ్యాఖ్యలకు సంబంధించి వారి అభిప్రాయం తెలియజేయడానికి ప్రముఖ సినీ విశ్లేషకులు చిట్టిబాబు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి చిట్టిబాబు గారు. ఎస్, నారాయణమూర్తి గారి వ్యాఖ్యలైతే చూసాం. హరిహర వీరమల్లు సినిమా ఆపడానికే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అనడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా నారాయణమూర్తి చెప్పారు. ఏ విధంగా చూసుకోవాలంటారు వారి వ్యాఖ్యల్ని? కరెక్ట్. నారాయణమూర్తి గారు చెప్పింది చాలా జెన్యూన్ గా, ఆయనకి ఏమి స్వభావాలు లేవు, కొత్త విషయాలు ఓపెన్ గా మాట్లాడతాడు ఇప్పుడు ఆయన అందరికీ. ఆయన చాలా నిజం అది. ఇది హరిహర బిల్లు సినిమాను ఆపటానికి ఒక కుట్ర అనేది జరగదమ్మా, ఒక సినిమా కోసం జరగదు అట్లా. అది ఇప్పుడు అది కూడా ఆ టాపిక్ ఎత్తింది కూడా వాళ్ళ జనసేన నాయకుడే బంద్ చేద్దామని అన్నాడు. మళ్ళీ అతను నేను కాదు ముందు అతను అన్నాడు, తర్వాత సరే ముందు సురేష్ ముందు దిల్ రాజు తమ్ముడే అన్నాడు అనుకుందాం. ఆయన మాట అనుకుంటే మరి ఈయన ఖండించాలి కదా. ఈయన ఉండి దాన్ని సమర్పించి బయటకు వచ్చాడు కదా. సో మరి వాళ్ళు కుట్ర చేశారా? జనసేన నాయకుడే కుట్ర చేశాడు సత్యనారాయణ. కనుక ఇది అనవసరంగా లేకపోయినా అది రావటము, దాని మీద దానికి రావటము, దాన్ని మినిస్టర్ ఓపెన్ గా మినిస్టర్ అయి ఉంటే ఆయన విషయాలు తెలుసుకోకుండా ఏదో వచ్చిన రూపంతో పట్టుకుని ఆ నలుగురు ఆయన స్టేట్మెంట్ చేయడం అనవసరపు రాద్ధాంతం. ఏమి లేని దానికి ఒక రాద్ధాంతం అన్నారు. ఆ మర్నాడే ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి మేము ఒప్పుకోవట్లేదు, మాకు ముందస్తుగా చెప్పాలి, ఇప్పుడు కుదరలేదు, ప్రేమ ఆపడం కుదరదు, తర్వాత కమిటీ వేసి చేద్దాం. నిన్న కమిటీ వేశారు. కమిటీలో కమిటీ వేసి దాన్ని చేద్దామని నేను ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో డిసైడ్ చేస్తాను. అది ఆ రోజు చెప్పారు. 30వ తారీఖు వైజాగ్ లో మీటింగ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ మీటింగ్. దాంట్లో ఒక కమిటీ వేస్తాం, కమిటీ యొక్క సమస్య పరిష్కారాన్ని అన్నారు. సో బంద్ లేదనేది ఆ రోజు మర్నాడే తెలిసిపోయింది. కానీ లేనిపోతే దాన్ని అనవసరంగా ఒక రాంగ్ మిస్కమ్యూనికేషన్ వచ్చేసి దాని మీద ఒక రద్దాంతమై ఒక ఆయన సినిమా రావడానికి చెప్తారమ్మా. ఆయన మామూలు హీరో కాదు కదా, సక్సెస్ఫుల్ ఒక స్టాండర్డ్ ఉన్న హీరో కదా. హీరో సినిమాని ఆపడానికి ఎవరు చేస్తారా? ఎందుకు చేస్తారు? అది ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో ఈ టైంకి వచ్చింది. ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది.
ఏది పర్సంటేజ్ అని నారాయణమూర్తి గారు ఎప్పటి నుంచో ఆయన నేను కూడా అనేక మీటింగుల్లో ఆ విషయం సందర్భంగా అనేక మీటింగ్లో మాట్లాడిన సందర్భాలు అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంతవరకు అది సాధ్యపడాల. ఇప్పుడు ఆ మార్గంలో వాళ్ళు కూడా ఇప్పుడు మొన్నటిదాకా ఓన్లీ ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్సే మాట్లాడేవాళ్ళం. చిన్న సినిమా బతకాలంటే పర్సంటేజ్ కావాలి, మనం రెంట్ కట్టుకోలేరు, సినిమా బాగున్నా కూడా చిన్న సినిమా రెండో వారం రెంట్ కట్టుకోలేక ఆగిపోవాల్సి వస్తారు. ఇవన్నీ చిన్న సినిమాల నిర్మాతలుగా బాధపడ్డారు. ఈ 4 సంవత్సరాల సినిమా తీయలేదు. లడ్డు బాబు తీసాం, లడ్డు బాబు సినిమా తీసాం, అప్పటికి 10వ సినిమా లడ్డు బాబు తీసాం. చిన్న సినిమా పడాల్సిన అవస్థలు ఏంటో పడ్డాం. ఇన్ని అవస్థలు కాదు, ఏ సెటిల్ అయ్యేదాకా మనం సినిమా తీయాలి. పునే సినిమా తీసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పరిగెట్ట బాబు తీయరు కావాలి, బాబు పడుతుంది, ఈ అడుక్కుంటాలే వద్దులే, మన డబ్బు పెట్టి సినిమా తీసి ఈ అడుక్కుంటాలు ఎందుకుని ఆగి అలా ఎంతమందిని అలాగా చాలా మంది ఒక సాఫీగా చిన్న నిర్మాత చక్కగా సినిమా తీసుకుని రిలీజ్ చేసుకుని ఉండే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి రావాలని కదా తప్ప నారాయణమూర్తి గారు కానీ నేను కానీ నాలాంటి వాళ్ళందరూ కూడా ఆ పోరాటం అదే ఎప్పటి నుంచో 15 ఏళ్ళు ఇవాళ సడన్ గా పుట్టింది కాదు. అది వచ్చింది, ఆ టైంకి మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్ లో తప్పుకుని అది స్లిప్ అయింది, అది బయటకు వచ్చేసి అది అనవసరంగా బయటకు వచ్చి రావడంతో అది ఎవరో చేశారంటే మళ్ళీ వాళ్ళ మనిషే. అది తెలియకుండా మా కమెంట్ చేయడం తప్పితే ఆయన మినిస్టర్ కూడా వాళ్ళ మనిషే ఆపుదాం అన్నది. అంటే ఆ కుట్ర వాళ్ళ మనిషి, వాళ్ళ పార్టీ మనిషి చేశాడు అనాల. ఏదో మీటింగ్ లో ఒక ఆవేశంలో ఒకళ్ళ మాట టప్పర అన్నారు. అది ఏమన్నా ఎస్ అని జెండా ఎత్తారా? లేదు కదా. ఏంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ చెప్పాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంగీకారం కావాలి. అందుకని ప్రొడ్యూసర్స్ ప్రిఫర్ చేశారు. అయ్యే మా కష్టాలు ఇట్లా ఉన్నాయి, మేము చేద్దాం, మేము అంగీకరించాలి కదా. ప్రొడ్యూసర్ అంగీకరించాల, లేదు అది దానివల్ల ప్రయోజనం లేదు, మరి అది కమిటీ వేసి నిర్ధారిస్తారని ఆపటాలు చెప్పాలి, బస్సు కరెక్ట్ కాదు అని చెప్పారు. అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. మర్నాడే ఇంకా దానికి ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు భగవంతుడిగా తెలియాలి. చిన్న థియేటర్లని చాలా అవస్థలు పడతాయి. మల్టీప్లెక్స్ లేరు, మల్టీప్లెక్స్ చిన్న థియేటర్, సింగిల్ థియేటర్స్ చాలా మెయింటెనెన్స్ ప్రాబ్లం, వాళ్ళకి మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు. ప్రజలేమో మల్టీప్లెక్స్ అలవాటు పడి రాజు తోటి ముగ్గురు చూస్తే మొత్తం స్థానిక అన్నారే, అలాగూ ఈ మల్టీప్లెక్స్కి వెళ్ళి అలవాటు పడిన ప్రజలు ఈ థియేటర్ లో హైయెస్ట్ ఫెసిలిటీస్ ఎదురు చూస్తున్నారు. హైయెస్ట్ ఫెసిలిటీస్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి కరెంట్ ఛార్జీలు కూడా రావట్లేదు. అందుకని రెంట్లు పెంచుకోవాలి. రెంట్లు పెంచుకుందామంటే చిన్న సినిమాలు ఆడలేరు. ఇట్లా ఒక క్లచ్, ఒక చిన్న విష సర్కిల్ పోయి వాళ్ళు పర్సంటేజ్ అయితే గతంలో 25 ఏళ్ల క్రితం పర్సంటేజ్ 30 ఏళ్ల క్రితం పర్సంటేజ్ ఆడాం కదా, అప్పుడు బాగున్నాం కదా. అందరూ ప్రొడ్యూసర్కి వచ్చేది 65, 35, 60, 40, పెద్ద హీరోల సినిమాలకి 70, 30 అట్లా కూడా ఆడాం కదా. ఆ పద్ధతిలో ఆడితే అందరూ బాగుంటాం, అందరికి ₹1 వస్తుంది అని చెప్పి వచ్చారు. అది జరగాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీకి అన్నం పెడుతుంది చిన్న సినిమాలే 200 సినిమాలు. ఈ పెద్ద సినిమాలు అంతా కలిపి సంవత్సరానికి 20, 30 వస్తుంది. వాళ్ళు మొత్తం 2 లక్షల మంది 24 క్రాఫ్ట్ వాళ్ళకి ఉద్యోగాలు పనులు పెట్టలేరు. 20 సినిమాలు పెట్టలేరు. ఈ 200 సినిమాలు చిన్న ప్రొడ్యూసర్ ఉన్నారే, వాడు ₹1 సంపాదిస్తాడు సంపాదించడో తెలియదు కానీ వస్తాడు, ప్యాషన్ కొద్ది సినిమా తీస్తాడు, పనులు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఫుడ్ పెడతాడు. సక్సెస్ అయితే సంతోషం, లేకపోతే మళ్ళీ కానీ వాడు సినిమా సక్సెస్ అవడానికి మార్గాలు మనం క్లోజ్ చేస్తాం. చిన్న ప్రొడ్యూసర్ వచ్చి సినిమా తీసి శుభ్రంగా హ్యాపీగా థియేటర్లో రిలీజ్ చేసుకుని ₹1 రాని పావుల రాని రిలీజ్ చేసుకునే పరిస్థితి లేకుండా అసలు తీయటం వరకే తప్పితే వాడు రిలీజ్ చేయాలంటే ఎవరు కాళ్ళు పట్టుకోవాలో ఎవరు పట్టుకోవాలో దొరకదు. ఈ పరిస్థితి పోవాలి. అది దానికోసం అన్నారు. అది అనవసరంగా దీన్ని నిజంగానే నారాయణమూర్తి గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, సంతోషం, హ్యాపీగా. ఈ సమస్య ఆయనకు తెలుసు, గతంలో ఆయన తెలుసు. వాడు ఏంటి సమస్య, అసలు ఎంత ట్రోలింగ్ జరుగుతున్నాయి ఆయన మీద. ఈ నోటితోటే మంచి మాట మాట్లాడాడు గతంలో. పవన్ కళ్యాణ్ ఒక మంచి మాట మాట్లాడాడు గతంలో ఇలాగే తొడాలి అని అహంభావంతో ఒక మాట అంటే, ప్రొడ్యూసర్లు సంవత్సరం అయినా మా సీఎంని కలవటానికి రాలేదు, ఎలా రప్పించుకోవాలా మాకు తెలుసు అని ఒక మాట అంటే, ఆనాడు పవన్ కళ్యాణ్ ఎంత రెచ్చిపోయి ఎంత ఆవేశంగా మాట్లాడాడు. ఆ ఇండస్ట్రీ తరఫున భలే ఘనంగా మాట్లాడాడు, చాలా గొప్పగా మాట్లాడాడు. అందరూ కూడా సంతోషపడ్డారు. ఏమన్నాడు, ప్రైవేట్ పెట్టుబడిదారులు ప్రైవేట్ గా డబ్బులు పెట్టి వాళ్ళ మీద
Yes, ఉండమ్మా, చిట్టిబాబు గారు. ఈ మాట కాదు, వాళ్ళ మీద గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఎందుకు? ఇప్పుడు ప్రొడ్యూసర్ల మీద గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఎందుకు? నో Yes. ఇంటర్ఫరెన్స్ ఇస్ నెసరీ అని ఆవేశకి ఈయనే మాట్లాడాడు. ఎస్ నారాయణమూర్తి గారి మాట్లాడి వ్యాఖ్యలు ఇవాళ చూసుకోవాలంటే ఒక కలవరం ఎస్ చేసినట్టు. చిట్టిబాబు గారు ఏం చెప్పారంటే వ్యాఖ్యల్లో పూర్తిగా అంటే మంచి సినిమా అయితే ఖచ్చితంగా ఆడుతుంది కదా, గతంలో లవకుశ లాంటి సినిమాలకైతే టికెట్ల రేట్లు ఏం పెంచలేదు కదా, ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది కదా, అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడడం అయితే తప్పు పడటం లేదు అని అంటూనే సింగిల్ థియేటర్లు కళ్యాణ మండపాల్లాగా మారుతున్నాయి కూడా అని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో నిజమెంత అంటారు? చాలా నిజం ఉందాం, చాలా థియేటర్లు మారిపోతున్నాయి. ఇప్పుడు ఇది కనుక సెటిల్ అవ్వకపోతే, ఈ సమస్య సెటిల్ అవ్వకపోతే సింగిల్ థియేటర్ ఉండవు రేపు. సింగిల్ థియేటర్స్ అనేది మెయింటైన్ చేయలేరు. వాళ్ళ కరెంట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయలేరు. అందుకని వాళ్ళు అటు ఇటు కానీ పెట్టుకుంటారు. రెంట్ పెంచితే చిన్న సినిమాలకి ఆడలేకపోతున్నారు, వాళ్ళు రెంట్ కట్టలేకపోతున్నారు. పెద్ద సినిమాలని అంటే 20 సినిమాలు లేవు సంవత్సరంలో, పెద్ద సినిమాలు వాళ్ళనే వాళ్ళ మీద ఆధారపడుతుంది ఎగ్జిక్యూటివ్, వాళ్ళ మీద ఆధారపడి ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని వాళ్ళ గొడవ. ఏది మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, వాళ్ళ మీద ఆధారపడి ఉండబట్టి ఎగ్జిక్యూటివ్ ఏం చేశారు, ఫస్ట్ వీక్ ఏమో రెంట్ ఇచ్చారు. అంటే ఫస్ట్ వీక్ ఫుల్ కలెక్షన్ ఉంటుంది కనుక ఆ రోజు రెంటే మిగతా కలెక్షన్ తో మీకు సంబంధం లేదు, ఓన్లీ మీ రెంట్ మీరు తీసుకోండి, కలెక్షన్ అంతా మాదే అని. రెండో వారం కలెక్షన్ ఎప్పుడైతే తగ్గిందో, రెండో వారం డ్రాప్ అవగానే అప్పుడు రెంట్ కాదు, పర్సెంటేజ్ వచ్చిన దాంట్లో మన పర్సెంటేజ్. అది అన్యాయం కదా. అంటే బాగా డబ్బులు వచ్చినప్పుడు ఫస్ట్ వీక్ ఫుల్ కలెక్షన్ వస్తేనేమో మాకేదో రెంట్ ఇచ్చేసేసి మొత్తం మీరు చేసుకుంటారా, కలెక్షన్ తగ్గినాకేమో మా రెంట్ మాకు ఇవ్వకుండా లేదు పర్సెంటేజ్ అంటారు. ఇంకెట్లాగూ ఏ న్యాయం అనేది వాళ్ళ గొడవ. అది వాస్తవం, న్యాయమైన గొడవ, న్యాయమైన ఇది కదా. ప్లస్ రేట్లు పెంచుతున్నారు, టికెట్ల రేట్లు పెంచుతున్నప్పుడు దాంట్లో కూడా వాటా కావాలని ఎక్స్పెక్ట్, దాంట్లో కూడా మాకు వాటా కావాలి, మామూలు దీంట్లో కాకుండా పర్సెంటేజ్ అంటే ఇక్కడ తేడా వస్తుంది. ప్రొడ్యూసర్స్ పాయింట్ ఏంటి, ఆయన మీ థియేటర్ కలెక్షన్ ఎంతో, మీ థియేటర్ ఫుల్ హౌస్ అయితే ఎంతో, దాంట్లో పర్సెంటేజ్ మాట్లాడుకుందాం, మీకు ఇంత మాకు ఇంత. మేము ఎక్స్ట్రా డబ్బులు పెట్టి ఎక్స్ట్రా టికెట్లు రేట్లు పెట్టుకుని ఏదో ఇంత ఖర్చు పెట్టామని గవర్నమెంట్ తోటి మాట్లాడి మేము ఎక్స్ట్రా రేట్లు అమ్ముకుంటే దాని మీద మీకు ఎందుకు వాటా ఇవ్వాలని వీళ్ళకి ఏదేమో ఇది ఒక చాలా మాట్లాడుకోవచ్చు. ప్రభుత్వం తెలిసింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ నాపై కుట్ర పడుతున్నారు, అందుకే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు అని చెప్పారు. ఈ నేపథ్యంలో వారి వ్యాఖ్యలకు సంబంధించి నారాయణమూర్తి గారు ఫైర్ అవ్వారు. బంద్ అనేది బ్రహ్మాస్త్రం లాంటిది, తరం లాంటి నిర్మాతల అవసరం ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యలు చేసుకోవాలి. ఏ విధంగా చూసుకోవాలంటారు? బంద్ అనేది లాస్ట్ రిజార్ట్, ఆఖరి వెపన్. అంతవరకు చర్చలు మాట్లాడుకుని నీ కష్టం నా కష్టం కూతురు మాట్లాడుకోవద్దు. ఆఖరి అస్త్రం అది, చివరి అస్త్రం. ఆ అస్త్రం ఉపయోగించేదాకా వెళ్ళకూడదు. ఇంతవరకు ఇండస్ట్రీలో చాలాసార్లు నా అనుభవంలో చాలాసార్లు బంద్ ప్రకటించారు, ఎప్పుడు బంద్ సక్సెస్ కాలేదు. బంద్ ఎప్పుడు సక్సెస్ కాదు. బంద్ సక్సెస్ చర్చల ద్వారా సాధించాల్సింది తప్పితే బంద్ వల్ల ఇంతవరకు ఏనాడు సక్సెస్ అవ్వాలి. ఇంతవరకు హిస్టరీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ బంద్ ఎక్కడా సక్సెస్ కావాలి. ఆ టెంపరీ కొన్న 2-3 రోజుల తర్వాత మట్టి మామూలు. ఎందుకంటే అనేక మంది దాని మీద డిపెండ్ అయి ఉంటారు. 4 వ్యక్తులు కాదు కదా, మొత్తం కేర్లు బంద్ అంటే ఎంతమంది స్టాఫ్ దాని మీద తగ్గేవాళ్ళు, అందరి జీవితాలు అతలాకుతలం కనుక అది బంద్ ఎప్పుడు సక్సెస్ కాదు. ఇక్కడ ఆయన మాట్లాడే మాట కూడా బ్రహ్మాస్త్రం అని. ఆ బ్రహ్మాస్త్రం ఎప్పుడు వాడాం? మొదటిసారి ఆ బ్రహ్మాస్త్రం వాడతాం ఎవరైనా చివరి స్థాయిలో లాభం లేదు, దీనికి మార్గం లేదు అన్నప్పుడు బ్రహ్మాస్త్రం. ఆ స్థాయి కాదు ఇప్పుడు. ఆ మార్గం వేరే మార్గం లేదు అనే స్థాయి కాదు. ఇవాళ అందరూ నష్టపోతారు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసర్ అందరూ నష్టపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ముందు మరొక ముఖ్య విషయం నారాయణమూర్తి గారు చెప్పలేదు కానీ ఇంకో ముఖ్య ఆయన చెప్పలేదు తెలుసు కానీ టాపిక్ లో రాలేదు. ముఖ్య విషయం ఇవాళ మంచి పని చేస్తున్నారు థియేటర్లో. కాస్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ మంచినీళ్ళు కానీ ఇవి కానీ బాగా పెరిగిపోయి సామాన్యుడికి అందుబాటులో ఉండట్లేదు కనుక దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. ఎస్, మంచి పాయింట్. ఇది ఎప్పటి నుంచో ప్రొడ్యూసర్ అడుగుతున్నా, అది జరగట్లేదు. కానీ ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు అమ్ముతుంది పాప్కార్న్ వాటర్ బాటిల్ అమ్ముతున్నది ఎక్కువ అమ్ముతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాలంటున్నారు ప్రభుత్వం. అధిక రేట్లకి టికెట్లు అమ్మడానికి ఎలా పర్మిషన్ చూడాలి. గతంలో అధిక రేట్లు అమ్ముకోవడానికి 100 కోట్లు సినిమాకి ఖర్చు పెట్టిన సినిమాకి మాత్రమే 100 కోట్లు సినిమాకి మాత్రమే ఖర్చు పెట్టిన సినిమాకి మాత్రమే పెంచుకోవడానికి 2 వారాలు టైం ఇస్తాం. అంతేగాని రెమ్యూనరేషన్ అన్ని కలిపి 100 కోట్లు అంటే కుదరదు. సినిమాకి మాత్రమే 100 కోట్లు ఖర్చు రూల్. ఆ రూల్ పక్కన పెట్టేస్తారు ఈ కాంట్రాక్ట్.
ఈ కూటమి ప్రభుత్వం ఈ రాగానే పక్కన పెట్టేసి వచ్చిన వాళ్ళు అందరికి ఇచ్చేస్తున్నారు. మరి సామాన్యుడికి ఫుడ్ పాప్కార్న్ అవి అందుబాటులో ఉండాలని చెప్పే ప్రభుత్వం ఈ టికెట్ సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది కదా. వాళ్ళు ఇష్టం వచ్చే 200 రూపాయల టికెట్ 450, 550 అమ్మితే సామాన్యుడికి అందుబాటులో ఉన్నట్టేనా? మరి అది అంటే వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయం. ఓకే, సో మీరేమో గారు. మీరు హైయెస్ట్ ఆర్టిస్టు డైరెక్టర్లు మీరందరూ ఇష్టం వచ్చేట్టు కోట్లు మీరు తీసుకుంటారు. ఆ థియేటర్లోనే ప్రొడ్యూసర్ ఇష్టం వచ్చే రేట్లకు అమ్ముకుంటాడు. మీరందరూ మీ ఇష్టానికి తీసుకోవచ్చు. ఆ క్యాంటీన్ వాడు మాత్రం 10 రూపాయలు ఎక్కువ అమ్మితే వాడు దోషి. ఈ న్యాయం ఎట్లా? మీకు సమన్యాయం కావాలి కదా. మీరు చేస్తుంటే ఓకే, థియేటర్లో నో రేటు పెంచడానికి లేదు, ఏ సినిమా అయినా అదే రేటుకి అమ్మాలి, ఏ రేటు పెంచడానికి లేదు, ఇవ్వము అని చెప్పండి. ఆ ప్రభుత్వం చెప్పాలండి, అది చెప్పరు. ఎందుకంటే అనేక కారణాలు మీకు తెలుసు ఎందుకు చెప్పరు. ఎవరెవరు సినిమాలు వస్తాయి, ఎవరెవరు సినిమాలకి ఆ అవసరం ఉంది. ఈ అందుకని చెప్తాను, ఏదైనా ప్రాక్టికల్ గా కూర్చుని సాధించగలిగే స్థైర్యము కావాలి. మాటలు కాదమ్మా, మాటలు జరిగేది కాదు. ఏ ప్రభుత్వం కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ చిట్టిబాబు గారు, ప్రభుత్వానికి సంబంధించి కూడా నారాయణమూర్తి గారు వ్యాఖ్యలు చేశారు. ఏమిటంటే ఇక పవన్ కళ్యాణ్ చెప్పినట్లు పరిశ్రమ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సీఎం చంద్రబాబును కూడా కలవాలి, చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. మరి అవసరం ఉందంటారా? కలుస్తారు, పెద్ద విశేషం కాదమ్మా. ఇది కలవడం లేదు. స్పెషల్ గా వాళ్ళ పవన్ కళ్యాణ్ లేవలైతే ఎప్పుడు కలుస్తారంటారు. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎం వచ్చేసారమ్మా. ఎన్నిసార్లు ఇంట్రెస్ట్ ఆయన కలిపి ఆయనే ఎన్నిసార్లు మురళీమోహన్ చెప్పి వస్తారంతా కలవాలని చెప్పి సందర్భాలు. ఈ రొటీన్ పెద్ద స్పెషల్ గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కలవలేదా? ఊరేగింపులు వెళ్ళి కలిసాం. నేనే చిన్న సినిమాల డైరెక్టర్ కన్వీనర్ గా వెళ్ళి నేను మెమోరాండం ఆయన తోట చర్చించాను. ఈ రొటీన్ ఇది వాళ్ళు స్పెషల్ గా కలవలేదు అనే మాట ఆయన అంటనే ఆయనే ఎందుకు కలవాలి, అవసరం వచ్చినప్పుడు కలుస్తారు. వాళ్ళు ప్రైవేట్ ఎందుకు కలవాలి, బ్లాక్మెయిల్ చేస్తారా ప్రొడ్యూసర్ ని? వాళ్ళ పని వాళ్ళు డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ప్రొడ్యూసర్స్ మ్యాటర్, లెట్ దెమ్ హ్యావ్ దే ఓన్. ఆయన అన్న మనిషి ఇవాళ ఎందుకు కలవలేదు అని, చంద్రబాబును కలవలేదు అని ఈయన బాధపడాలి. అది అందుకనే ప్రజల్లో ఈయన అన్నమాట ఈయన తిప్పురా, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, అపోజిషన్ లో ఉంటే ఒక మాట, అధికారంలో ఒక మాట, అదే విషయం మీద అనేది ప్రజల్లో ఉంది. అందుకనే ట్రోల్ అవుతుంది తప్పితే ఈ రొటీన్ అవసరం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రొడ్యూసర్ ఫిలిం ఛాంబర్ మెమోరాండం రెడీ చేస్తే మా అందరితో మీటింగ్లు పెట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్, అసోసియేషన్, డైరెక్టర్ అసోసియేషన్, 24 ఫెడరేషన్ అందరినీ పిలిచి పెట్టుకుని ఒక్కొక్కరు ఉపయోగించి కాంప్రమైజ్ గా ఒక మెమోరాండం తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తుంది. ఇప్పుడు ఈ సమస్య ప్రభుత్వానికి ఇచ్చేది కాదు, ప్రభుత్వానికి ఇచ్చే ముందు మాలో చేసుకోవాల్సిన సమస్య. ఇది ఫిలిం ఛాంబర్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్ వింగ్, ప్రొడ్యూసర్స్ వింగ్, ఎగ్జిబిటర్స్ వింగ్, ఈ ముగ్గురు కూర్చొని చర్చించుకోవాల్సిన విషయం. ఒక అన్నదమ్ముల విషయం లాగా మా ఛాంబర్లో ఈ ముగ్గురు కూర్చొని చర్చించుకుని ఎవరు అడ్జస్ట్ అవ్వాలి, ఎవరు తగ్గాలి, ఎవరు ఏ విషయంలో అడ్జస్ట్ అవ్వాలి, ఇవన్నీ చర్చించుకుని ఒక కొలిక్ రావాలి. వీళ్ళు చర్చించుకున్నా కూడా కొలిక్కి రాలేదు, అప్పటికి మేము కాదు మేము బంద్ చేస్తాం అని అంటే అప్పుడు ప్రభుత్వం యాజ్ పర్ రూల్స్ బంద్ చేయడానికి పర్మిషన్ ఉంటుందా ఇవ్వదా తర్వాత ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వలేదు. ప్రభుత్వం ఏమి ఇంటర్ఫీర్ అవుతుంది? రెంట్ తగ్గించమని అంటే ప్రభుత్వం కనుక థియేటర్లో రెంట్ తగ్గించుకోమని అంటే మీరు మాకు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గించని అంటారు. మాకు మెయింటెనెన్స్ మాకు కట్టుకోలేకపోతాం, తగ్గించండి అంటారు. మాకు రాయితీ ఇవ్వండి అంటారు. థియేటర్లకి సినిమా వాళ్ళకి రాయితీ ఇస్తే పబ్లిక్ మొత్తం సినిమా వాళ్ళకి రాయితీ ఇస్తారా? వీటికి డబ్బులు లేవు, వాటికి డబ్బులు లేవు, పెన్షన్కి డబ్బులు లేవు, పిల్లల చదువులకు డబ్బులు లేవు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు లేవు, మళ్ళీ దీనికి మాత్రం సినిమా వాళ్ళకి మాత్రం రాయితీ ఇస్తారని మళ్ళీ గగ్గోలు పెడుతుంది. ఇవన్నీ ఉన్నాయమ్మా. ఇవన్నీ ఆలోచించుకోవాల్సి మన ఎమోషన్గా ఏదో మాట్లాడేస్తే అయిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఇక్కడ ఈ పని ఈ ముగ్గురు చేయాలి ఛాంబర్ పని. ఇక్కడ వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టేసి ఆ మినిస్టర్ కూర్చునేసి అయిపోయేది కాదు. ఇక్కడ కాకపోతే అప్పుడు ఆయన మేము మాట్లాడుకున్నాం, కానీ మా ఇది వింటలేదు, వాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తా ఉన్నారు. మీ చేతిలో మీరు లైసెన్స్ ప్రభుత్వం ఆ లైసెన్స్ అప్పుడు అమ్మ జయలలిత కనుక తమిళనాడులో ఎలా చేసిందో తమిళనాడులో జయలలిత అలాగే ఇలా వచ్చినప్పుడు
ఒక కండిషన్ పెట్టింది, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను. అప్పుడు వాళ్ళ ఒక పద్ధతికి 12 వారాలు చేర్చుకోవడానికి అది వేరే విషయం, ఇలాంటి ఇష్యూ కాదు, వేరే ఇష్యూ. అట్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో అప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు ముందు ఇక్కడ మా మీటింగ్లు అవ్వాలి, మాలో అనవసరం వచ్చి ఒక చర్చ జరగాలి. ఆ చర్చలోంచి కంక్లూషన్ వస్తే ఓకే, కంక్లూషన్ కాకపోతే ప్రభుత్వం ఏం చేయలేదు. ప్రభుత్వం నువ్వు ఆ సినిమా కొను అని ఒక డిస్ట్రిబ్యూటర్ కమాండ్ చేయలేదు, థియేటర్ని రెంట్కే ఇవ్వండి అని ప్రభుత్వం ఇచ్చేయలేదు. వాళ్ళ లీగల్ హక్కులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరికి ఉంటే హక్కు. ప్రభుత్వం అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు అధికారాలు చలాయించలేదు కదా. ఇష్టం వచ్చినట్టు థియేటర్ ఓనర్కి వాడుకుంటే లీగల్ రైట్స్ ఉంటాయి. ఆ లీగల్ రైట్స్ దాటి అతను ఉంటే అప్పుడు చేస్తుంది. కానీ అంత ఈజీ కాదు, ఈజీ ఉంటే మాట్లాడడం సులభం కాదు. ఇది చాలా అందుకనే ఇది ప్రభుత్వాలు చేయలేదు. రాజశేఖర్ రెడ్డి అంటే ఆయన కూడా ఈ స్టెప్ తీసుకున్నాడు, కానీ ఆయన కూడా చేద్దామన్నాడు. ఈ లోపల ఆయన దేవవంతులు అయ్యారనుకుంటే మరి గతంలో చంద్రబాబు 14 ఏళ్ళు ఉన్నాడు, అప్పుడు 14 ఏళ్ల క్రితం ఇదే సమస్య ఆయన సాల్వ్ చేయలేకపోవడానికి రకరకాల లఘునాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఏ ఎగ్జిక్యూటివ్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ముగ్గురు ఒక తాటి కాకపోతే ఎవరు ఏం చేయలేదు. ఇలా పోట్లాడుకుంటూ కింద పట్టడం మీద పట్టడం జరుగుతూనే ఉంటుంది. హోప్ ఈ సారైనా ఈ పరిస్థితి వచ్చింది కనుక ఈసారి ఈ మీటింగ్ రేపు కమిటీ అవుతారు, ఈ కమిటీ తోటి ఒక మీటింగ్ వచ్చి ఒక దారికి వస్తుందని ఆశిస్తాం. ఆశిస్తే ఇండస్ట్రీకి మంచిదమ్మా. ఇక్కడ వేరే రాజకీయాలు అనవసరంగా ఈ విషయంలో రాజకీయాలు అనవసరంగా గుర్తించబడ్డాయి. రాజకీయాలకు సంబంధం లేనిది, ఇది రాజకీయాలు అతీతమైంది. ఇది మా సినిమా ఫీల్డ్. ఈరోజు అంటే ఎవరో అంటారు మొన్న సినిమా ఫీల్డ్ అంటే గవర్నమెంట్ అదొక లైను, మాదొక లైను. అవసరమైనప్పుడు గవర్నమెంట్ మేము ట్యాక్సులు కడతాం, అవి కడతాం. ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ మా మీద యాక్షన్ తీసుకొచ్చి మా సినిమాలు మా గొడవ మాది. ప్రభుత్వంతో మాకు రెగ్యులర్ సంబంధం ఉండదు కదా, సమస్య వచ్చినప్పుడే సంబంధం. చిట్టిబాబు గారు, అలాగే గద్దర్ వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్లయితే గద్దర్ అవార్డుకు సంబంధించి నారాయణమూర్తి గారి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే కనుక గద్దర్ అవార్డుకు సంబంధించి కూడా ప్రకటించడం సీఎం రేవంత్ రెడ్డికి హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఏపీలో నంది అవార్డులను కూడా ప్రకటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు ఏపీకి సంబంధించి. మరి అవార్డులకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. వీటికి సంబంధించి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? చాలా నంది ఆంధ్రాలో కూడా నంది అవార్డు ప్రకటించాలని కోరడం అనేది చాలా మంచి విషయం. గతంలోనే 2019లోనే చంద్రబాబు గారు 2013లో ఆయన 14లో ఆయన అయినప్పుడే కావాలని అడిగాం. కానీ ఆ టైంలో ఆయన కొత్తగా ఏర్పడి అమరావతి ఆ పెట్టలేకపోయాడు అనుకోండి. ఆ తర్వాత జగన్ వచ్చినా కూడా దీన్ని అడగడం జరిగింది. దాని మీద కమిటీ వేశారు, ఏమి దానికి సరైన ఇది రాలేదు. ఇప్పుడు మరి ఆయన వచ్చారు, ఆయనకు మొత్తం తెలుసు కనుక చెయ్యాలి, చేస్తే మంచిది. కళాకారుడికి అదొక ఊతమం. అవార్డు అనేది ఒక చిన్న జోష్. అది చేయాలి. సంవత్సరాలు మిస్ అయింది, 2018 చేయాలి. ఇక్కడ తెలంగాణ విషయంలో చేశారు, సంతోషం. బట్ ఒక్క విషయంలో నేను పర్సనల్ గా నేను ఒక విషయంలో మాత్రం వ్యతిరేకిస్తున్నాను. అంటే ఎక్కడ వ్యతిరేకిస్తున్నానంటే ఆయన నారాయణమూర్తి హర్షం వ్యక్తం చేశారు గద్దర్ పేరు మీద అవార్డు అనే దానికి. ఆయన భావజాలము, ఆయన గద్దర్ గారి భావజాలం దగ్గర కనుక అర్థం. నా ఉద్దేశం అంటే గద్దర్ గారు మహానాయకుడు, మహావ్యక్తి. ఆయన పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు, ఆయన పేరు మీద ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, లేకపోతే రఘుపతి వెంకయ్య గారు అవార్డు లాగాను, ఒక జీవిత సాఫల్య అక్కినేని జీవిత సాఫల్య అవార్డు లాగాను ఒక ప్రత్యేకత ఆయన పేరు మీద ఇవ్వాలి. కానీ మొత్తం అవార్డు ఆయన పేరు మీద ఇవ్వకూడదు అనేది నా. ఎందుకంటే మొత్తం ఒక వ్యక్తి పేరు మీద ఈ ఇండస్ట్రీ పుట్టినాకంత వరకు ఒక వ్యక్తి పేరు మీద అవార్డు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వరంటే ఆ వ్యక్తి సిద్ధాంతం నచ్చచ్చు నచ్చకపోతే. ఆయనే గద్దర్ గారే నాకు తెలిసి బతుకుంటే ఒప్పుకునేవారు కాదు. గద్దర్ గారు మాకు బాగా దగ్గర, గద్దర్ గారే ఒప్పుకున్నారు. ఎందుకంటే గద్దర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు తిరస్కరించాడు. నా సిద్ధాంతానికి విరుద్ధం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఈ డొల్ల ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వాలు ఈయన తీసుకుని రిజెక్ట్ చేశాడు. అది హిస్టరీ, ఫ్యాక్ట్. ఆయన రిజెక్ట్ చేశాడు అంటే ఆయన సిద్ధాంతానికి విరుద్ధమైంది. ఆయన మరి ఆయన ఒక నిమిషం ఇది వినాలి, ప్రజలకు తెలియాలి. అది ఆ రిజెక్ట్ చేసింది ఆయన సిద్ధాంతాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. కనుక ఒక వ్యక్తిని ఎందుకు ఇవ్వరంటే ఇన్ని సంవత్సరాలుగా ఏమాత్రం ఔచిత్యం లేక అనాలోచితంగా ప్రభుత్వం ప్రకటించి తప్పింది. అది అసలు ఒక వ్యక్తి పేరు ఇవ్వాలంటే పేరు, కామన్ పేరు,
దాశరథి గారు, తెలంగాణ దాశరథి మహాకవి రాశాడు. రైట్ చిట్టిబాబు గారు. కోటి రత్నాల Yes. కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నాడు. రత్న వీణ అని ఇవ్వండి, అందరికీ ఆమోదయోగ్యం. ఓకే ఆయన రైట్ ఈ పేరు రైట్ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ ఇన్ డెప్త్. స్టేట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.